పులివెందుల ఉప ఎన్నికలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఉప ఎన్నికలకు కొందరు ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలో 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే ఎవరి దమ్ము ఏంటో తెలుస్తుందని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కడపలో రామాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పులివెందుల అసెంబ్లీకి జగన్ కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారని స్పష్టం చేశారు. ఈ 4 అసెంబ్లీ స్థానాల గెలుపు 9 నెలల కూటమి పాలనకు రెఫరెండంగా తీసుకుందామని అవినాష్ ఛాలెంజ్ చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో చంద్రబాబుకు సినిమా చూపిస్తాడన్న భయం పట్టుకుందని అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉంది లంగమల. ఈ లంగమల కూడా శ్రీరాముని నిర్మించింది అనమాట. ఇసుకతో సహాయంతో తాను ఆచరించి తన శీలాన్ని శుభ్రపరుచుకున్నాడు ఆ బ్రహ్మహత్యా శాపం నుంచి. వెరీ సింపుల్. ఈరోజు అధికార పక్షం ఉంది, అధికార పక్షం ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 11 ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే, నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు గన మైక్ ఇస్తే, ఆయన చెప్పాలనుకున్నవి 2 నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు? అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారి గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలు